జయ గురుదేవ్. ఈ రోజటి అంశము స్మరణ. మన సాధన ఫలితమే స్మరణ. వారి వారి మానసిక స్థితి, మానసిక సమర్థత, యోగ్యతను అనుసరించి వారు వారి మహాత్ములు చెప్పినటువంటి, అందించినటువంటి సాధనా పద్ధతులను అనుసరించడం జరుగుతుంది. ఎన్నో రకాల సాధనా పద్ధతులు నామస్మరణ, జపం, ధ్యానం, విగ్రహారాధన, స్వాధ్యాయం, శ్వాసపై ధ్యాస, ఇలా ఎన్నో ధ్యాన పద్ధతులు, కీర్తన, ఎన్నో పద్ధతుల ద్వారా చాలామంది తరించిన విషయాలు మనకు తెలుసు. ఏ పద్ధతి అయినా మనం పరాకాష్ఠ స్థితి వెళ్తే మన గమ్యం చేరడానికి దోహదం చేస్తుంది. మన పద్ధతి అవలంబించే విధానం మన మానసిక స్థాయిని బట్టే ఉంటుంది. కొందరు ధ్యాన యోగ పద్ధతిని అవలంబించడం జరుగుతుంది. వారికి మనో సంయమనం ఉండడం చేత ధ్యానానికి చాలా సహాయకారిగా ఉంటుంది. అది వీలు కాని వారు జ్ఞాన పద్ధతిని అవలంబించడం, అంటే శాస్త్రాధ్యయనం, పఠనం, శాస్త్ర శోధన, విచారణ, వెతుకుట. జ్ఞాన పద్ధతి అంటే వెతకడమే. అది వీలు కాని వారు కర్మయోగ పద్ధతి, తను చేసే కర్మన సమర్పణ భావంతో భగవంతునికి సమర్పించి నిష్కామ కర్మయోగం అనుసరించి చిత్తశుద్ధిని పొంది జ్ఞానము తర్వాత మోక్షము, ఆ విధంగా. అది వీలు కాని వారికి శ్రవణ పద్ధతి, అంటే మహాత్ములు దగ్గరికి వెళ్ళడం, వారు చెప్పినటువంటి బోధనలు వినడం, అనుసరించడం. దీంతో వారి లక్ష్యాన్ని చేరడానికి దోహదం చేస్తుంది. ఇలా మన భారతదేశంలో చాలా పద్ధతులు, దేవతారాధనైంది, ప్రకృతిని ఆరాధించేవారు, కొందరు భగవంతుణ్ణే సూటిగా ఆరాధించేవారు,
ఇలా ఎందరో వారి వారి మానసిక స్థాయి బట్టి, స్థితి బట్టి లబ్ధి పొందడం జరుగుతుంది. ముఖ్యంగా మనం గమనించాల్సింది, ఏ పద్ధతినైనా మనం వ్యతిరేకించడము, గొప్పగా చెప్పడము జరగడం అనేది ఉండకూడదు. అది ఒక ముద్రగా తయారవుతుంది. పద్ధతిని మనం అనుసరించి పద్ధతి నుంచి విడిపడడం చాలా ముఖ్యం. గురువును విశ్వసించి అంతర్ముఖమయ్యేంత వరకు గురు ద్వారా బోధనలే కానీ, వారి అనుభూతినే కానీ, సాంగత్యంతో ఆత్మవిచారణ స్థితే కానీ లబ్ధి పొందడం, అంతర్ముఖం కావడం, మన ఆత్మనే గురువుగా అనుభూతి చెందడం, తద్వారా గమ్యం చేయడం జరుగుతుంది. ఇలా వారి వారి మానసిక స్థితి అనుసరించి పద్ధతులు ఉద్దేశింపబడినవి. ఇకపోతే ఈ పద్ధతులన్నీ చివరికి మనల్ని తీసుకెళ్లేది స్మరణ స్థితి. అందుకే భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే అన్ని ధర్మాలను త్యజించి నన్నొక్కడినే పట్టుకో, శరణాగతి పొందు అని అనడం. నన్ను అంటే ఆత్మస్వరూపుడైన భగవంతుని, అంటే మన ఆత్మకు శరణాగతి కావడం చివరి దశ. అంటే ధర్మాలంటే సాధనలు, సాధనోపాయాలు, మనం అనుసరించిన సాధనోపాయాలు, సాధనలు, ఇవన్నీ ధర్మాలంటాం. తద్వారా మనం స్మరణకు చేరే అవకాశం ఉంటుంది. దేని ద్వారా? మన ఆత్మస్పృహ కలిగి, ఆత్మ విచారణతో ఉండి, ఆత్మజ్ఞానాన్ని అనుభూతి చెందుతూ, ఆత్మానందంలో జీవిస్తూ, సాక్షీభూత స్థితి అనుభూతిలో, అనుభవంలో రావడం జరుగుతుంది. ఎలా మరి స్మరణ స్థితి అంటే ఏ విధంగా అనుభూతి చెందగలుగుతాం అంటే, మన మనస్సు శూన్య స్థితిలో ఉండడం జరుగుతుంది. అంటే ఏ సంకల్పం, ఏ తలంపు లేని స్థితి. ఇప్పుడు మన మనస్సు శూన్యంలో, శూన్య స్థితిని అనుభవిస్తూ తేలికగా, ప్రశాంతంగా, ఆనందంగా ఆత్మానుభూతి చెందడం జరుగుతుంది. మన మనస్సు క్రమబద్ధం కావడం, శూన్య స్థితిని అనుభవించడం, ఆత్మస్థితుడం కావడం జరుగుతుంది. తద్వారా మనం లక్ష్యం చేరడానికి దోహదం చేస్తుంది. జయ గురు.